ఈయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఏ పని చేయాలన్నా చట్టం అడ్డుపడుతుంది, వృత్తి హద్దులు పెడుతుంది. అన్నిటికీ లోబడి నడుచుకోవాలి. కాని వాడు రౌడీ, ప్రాణాలతో చెలగాటమాడే రాక్షసుడు. చట్టం, న్యాయం, ధర్మం ఏది పట్టించుకోడు, అనుకున్నది చేయడం తప్ప. అందుకే తులసిని వాడు కిడ్నాప్ చేసి కూడా ఈయనను తెలివిగా వెనక్కి పంపించాడు. వాడి తమ్ముణ్ణి కాపాడుకోవడం కోసం ఏ క్షణాలైనా తులసి ప్రాణాలు తీయొచ్చు. అప్పుడు కూడా అయినా ఇలా మౌనంతోనే సమాధానం చెప్తారు, ఇంకా ఓపిక పట్టుమని సలహాలు ఇస్తారు. ఓపిక పట్టకుండా ఏం చేస్తావు? వాడి మీద కత్తి చూస్తావా? ఖచ్చితంగా కిడ్నాప్ చేసింది వాడే, నా బిడ్డను దాచింది వాడే. కానీ నా దగ్గర సాక్ష్యం లేదు. తులసి వాడి దగ్గర ఉందని తెలిసి వాడిని చంపైనా తులసిని తీసుకొద్దామని వెళ్ళాను. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. అది మీకు చెప్పినా మీకు అర్థం కాదు. ఇప్పుడు వాడి మీద ఈగ వల్ల తులసి మనకి దక్క తెలుసా మీకు? తులసి దక్కదని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ వల్ల. అన్యం పుణ్యం ఎరిగిన నా భార్య ఈరోజు కిరాతకుల చేతిలో చిక్కుకుంది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని గుండె పగిలిపోతుంది. ఎవరి వల్ల? మీ వల్ల. అవును, నా వల్లే. నా వల్లే ఈ సమస్య వచ్చింది. నేనే ఈ సమస్యను పరిష్కరిస్తాను. తులసిని తీసుకొస్తాను. ఎలా ఎలా తీసుకొస్తారు? ఎక్కడుందని తీసుకొస్తారు? వెతుకుతాను. నా ఊపిరి పోయేదాకా వెతుకుతాను. నా బిడ్డ దొరికేదాకా వెతుకుతాను. వాడు చచ్చేదాకా వెతుకుతాను. క్షేమంగా నా బిడ్డని ఇంటికి తీసుకొస్తాను. ఏమండి? ఏమండి? బావా, ఇలా బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు. నలుగురం 4 దిక్కులు వెతుకుదాం. నేను మామయ్య గారు కలిసి వెళ్ళి వెతుకుతాం. నువ్వు వెతుకు. అవును తమ్ముడు, మహేష్ చెప్పింది కరెక్టే. ఆలస్యం చేస్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. మీరు బయలుదేరండి. అవును వాసు, రండి మామయ్య గారు. మీనా, నువ్వు బాబు దగ్గరుండు. పిచ్చిన కొడకల్లారా. దామోదర్ అంటే మృగానికి జిరాక్స్ కాపీరా. మీరు ఆకాశం పాతాళంలోకి వెళ్ళి వెతికినా అది దొరకనే దొరకదు.
నమస్తే సార్. నమస్తే ఆ, సార్. ఏమైంది? ఎంతవరకు వచ్చింది? వెతికాం సార్, ఎక్కడెక్కడ వెతికారు? చాలా చోట్ల వెతికాం సార్. సిటీ మొత్తం గాలిస్తున్నాం. సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశారా? చేశాం సార్, వాళ్ళు వెతుకుతున్నారు సార్. మీరు వెళ్ళి ఓ పని చేయండి, ఆ దామోదరం గారి ఇంటి దగ్గరలో చూడండి. అలాగే సార్. నాకెందుకు వాడి మీద డౌట్గా ఉంది. సరే సార్, ఓకే సార్. రండి, వెళ్ళండి. ఉంటాను. ఉంటాను. భయపడ పద. అన్నా రండి సింధూరి గారు, స్వాగతం సుస్వాగతం. కూర్చోండి. ఒక స్మాల్ ట్రై చేస్తారా? అలవాట్లేదు, ఓ, అలవాట్లేదా? ఇష్టం లేదు. ఏది ఏమైనా మీకు చాలా రుణపడిపోయాను. ఇంత ఈజీగా మీ మరదలు నా గుప్పెట్లోకి వస్తుందనుకోలేదు. అదృష్టం కలిసొస్తే కొన్నలా జరిగిపోతూ ఉంటాయి. మీ మాటలు వింటుంటే నా నుండి ఏదో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. దాని చావు, దాని చావు, దాని చావు, దాని చావు. ఏంటి అర్థం కాలేదా? నీకు కావాల్సింది నా దగ్గరుంది, కోఆపరేట్ చేస్తాను, వచ్చి తీసుకెళ్ళండి అన్నప్పుడే అర్థమైంది. దాన్ని కిడ్నాప్ చేస్తే నీ తమ్ముడు సేవ్ అవుతాడు, కానీ దాన్ని చంపితే నాకు బెనిఫిట్. రాజకీయ నాయకుడికి ఎథిక్స్ ఉండవేమో కానీ రౌడీ ఎథిక్స్ మర్చిపోడు సింధూరి గారు. సింధూరి గారు, నాకు కావాల్సింది నా తమ్ముడు బయటపడ్డం. అంటే కోర్టు టైం అయిపోయే వరకు తులసి నా దగ్గర ఉండడం. అంతేకాని చంపాల్సిన అవసరం నాకు లేదనుకుంటాను. కాబోయే ఎమ్మెల్యేవి కరెన్సీతో చాలా అవసరం అనుకుంటా. నాకు డబ్బు అవసరమే సింధూరి గారు, కానీ దాని మీద మోజు లేదు. ఆ? నువ్వు దాన్ని లేపేస్తే ₹1,00,00,000 పాటు నీకు ఎమ్మెల్యే పదవి గిఫ్ట్గా ఇస్తాను. ఏ మిస్టర్ దామోదర్, ఇప్పుడు కూడా ఎథిక్స్ ఆలోచిస్తావా? కోర్టు సమయం వరకు అది పందిగా ఉండాలి, ఆ మరుక్షణం అది శవంగా మారాలి. ఆలోచించుకొని హలో. అన్నా ఏంటన్నా ఇంత బంపర్ ఆఫర్ ఇస్తే ఏం మాట్లాడావు? రేయ్, దాని రేంజ్ ఏంటో తెలియాలి కదరా. ఇది దాని మరదల్ని చంపితేనే ₹1,00,00,000 ఇస్తానంటుందంటే దాని ప్రాణం ఎన్ని కోట్లు విలువైందో ఆలోచించు. రేయ్, నువ్వు వెళ్ళి కోర్టు సమయం దాటే వరకు దాన్ని నోరు తెరవకుండా చూడు. అలాగే అన్నా. ఆ తర్వాత కథ నేను నడిపిస్తా. పో. అలాగే అన్నా.
సింధూరా, ఇంత పెద్ద ఆఫరు నేనెలా వదులుకుంటాను? రేయ్, దాన్ని అక్కడ వదిలేసి మనం ఇక్కడ మందు తాగుతా కూర్చున్నాం. అది కనుక తప్పించుకుంటే అన్న మనల్ని బతకనివ్వడరా. అరే పాగల్, అది ఎక్కడికి పోతుందిరా? దానికి కళ్ళు లేవుగా. అరే దానికి కళ్ళు లేవురా, ఎక్కడ పోతుంది? అక్కడే పడి ఉంటుంది. ఉమ్. ఛే! ఏయ్, లోపల ఏదో సౌండ్ వస్తుందిరా. ఏంట్రది? రేయ్, అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుందిరా. రేయ్, పండిరా, రండిరా. ఏయ్, ఏంటే తప్పించుకోవాలని చూస్తున్నావా? ఏయ్, మీరు నన్ను ఏం చేయలేరా? నన్ను కొట్టి ఒక్కో దెబ్బకి 100 రెట్లు మీరు ఫలితం అనుభవిస్తారు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? అన్నా, ఏంట్రా, ఏం జరుగుతుంది? అన్నా, ఇది తప్పించుకోవాలనుకుంటుందన్నా. ఏంట్రా? దీన్ని చంపేద్దామన్నా. రేయ్ పాగల్, దీన్ని చంపడానికి కాదురా తీసుకొచ్చింది, ఇది బతకాలి. ఏమంటున్నావన్నా? దీని ప్రాణంతో మనకు చాలా అవసరం ఉందిరా. దీన్ని కొడితే అరుస్తుంది, అరిస్తే మనం ఎక్కడున్నో తెలుస్తుందిరా. ఏం చేద్దామన్నా మరి? రేయ్, ఇది నోరు తెరవకుండా ఉండడానికి దీని నోటికి ప్లాస్టర్ వేయండి, కదలకుండా కట్టిపారేయండి.
ఏయ్, ఆవే. నడు. వదలండి రా. ఏయ్, కూర్చోవే వదలండి. కూర్చో. కూర్చోవే వదలండి. రేయ్. ఆ. రేయ్. వదలండి. వదలండిరా. వదలండి. రేయ్. వదలండిరా. కట్రా. న్యాయం ఓడిపోదు. ఆ దేవుడు మీ అన్యాయాన్ని సహించడు. నన్ను కాపాడతాడ్రా. రేయ్. న్యాయమే గెలుస్తుంది. మీ అంత చూస్తాడ్రా. వదలండి. వదలండి. రేయ్, ఆ! శాపనార్థాలు పెడుతుంది, నోటికి ప్లాస్టర్ అయ్యి. రేయ్. ఏయ్రా. వదలండిరా. వదలండి. వదలండిరా. వదలండి. రండ్రా. ఒరే వాసు, బాధపడకరా. తులసి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది. నా మాట విన్నాయన. అవును బాబు, నువ్వే ఇలా అయిపోతే ఎలా? మీ మావయ్య గారు కూడా ఊరంతా గాలిస్తున్నారు. పోలీసులు అదే పనిలో ఉన్నారు. ఆయన తప్పకుండా తులసితోనే తిరిగొస్తారు. అధైర్యపడకు బాబు. అత్తయ్య గారు, ఈ పరిస్థితిలో వాడు ఎలా ధైర్యంగా ఉంటాడు? తులసి అంటే వాడికి ఎంత ప్రేమో మీకు తెలియంది కాదు. అలాంటిది తులసి ఎక్కడుందో, ఏ పరిస్థితుల్లో ఉందో తలుచుకుంటేనే గుండె చెరువైపోతుంది. ఏమండి, అమ్మాయి ఎక్కడండి? నా బిడ్డ ఏదండి?